నరసరావుపేట మండలం గురువాయిపాలెంలో SSR-4 వరి విత్తనాల వాడిన రైతులతో కంపెనీ ప్రతినిధులు కలిసి పంట దిగుబడిపై ఆరా తీశారు. తెగుళ్లకు తట్టుకొని పంట దిగుబడి బాగా వస్తుందని రైతులు తెలిపిన నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులు రైతులకు పలు సూచనలు చేశారు. మాది నర్సాపేట మండలం గురవాయిపాలెం గ్రామం అండి. మేము జూన్లో జూలైలో విత్తనం సెలెక్ట్ చేసుకుందామని అనుకుంటే గుంటూరులో సంగం డైరీ నుంచి మాకు వేరే రైతు ఇట్లా చెప్తే సంగం SSR-4 వెరైటీ బాగుంటుందని చెప్తే అది తీసుకున్నామండి. జూలై 15వ తారీఖు నారు పోసుకున్నాము. ఆగస్టు 15వ తారీఖు ప్రధాన పొలంలో వేసుకున్నాము. సో ఇప్పుడు 137 రోజులు అవుతుంది ఈ రోజుకి. ఇంకొక వారం, ఇంకొక 10 రోజుల్లో కోతకు వస్తుందండి. ఇది వేసిన దగ్గర నుంచి ఈ తెగుళ్ళు కానీ, ఈ ఎండాకు తెగులు కానీ, మొన్న ఈనేటప్పుడు ఎండాకు తెగులు కానీ, ఈ తెగుళ్ళు ఏం కనిపించట్లేదండి. ప్లస్ దుబ్బు కట్టడం కానీ, పిలకలు కానీ, కర్ర లావు కానీ, వర్షం వచ్చినా కానీ పడకుండా మంచి దిగుబడి ఇస్తుందండి ఇది. సో ఇది ఒక్కొక్క కంకికి వచ్చి అంటే పెద్ద కంకి 400 నుంచి 450, మీడియం సైజు 350 నుంచి 400 అట్లా వేసుకున్నా కూడా దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంది. ఇది ప్లస్ దోమపోటు తట్టుకుంటుంది. ఈ ఎండాకు తెగులు మెయిన్గా ఈ వర్షం పడేటప్పుడు ఎండాకు తెగులు వస్తుందండి పొలానికి. ఇది మాత్రం పూర్తిగా కంట్రోల్ అవుతుంది. పంట అయితే బాగానే ఉందండి. మన రాష్ట్రంలో వరి ప్రధానమైన పంట. ఇది మే దగ్గర నుంచి సెప్టెంబర్, అక్టోబర్ దాకా విత్తుతూనే ఉంటారు వివిధ ప్రాంతాల్లో. కాకపోతే మన పాత గుంటూరు జిల్లాలో ప్రధానంగా డెల్టాలో అయితే జూలైలోను, నాగార్జున సాగర్ అయితే జూలై, ఆగస్టులోను విత్తనం వేస్తుంటాం. ఈ పంట కోతకు వచ్చేటప్పటికి మనకు సైక్లోన్ రెయిన్స్ వస్తుంటాయి. అందుకని ఈ సైక్లోన్ రెయిన్స్ అయిపోయిన తర్వాత కోతకు వచ్చేదంటే నవంబర్ 20 తర్వాత కోతకు వచ్చే రకాలు కావాలి. అట్లా అని చెప్పి వరి తర్వాత మినుము వేయటం మనకు ప్రధానమైన క్రాపింగ్ సిస్టమ్. డెల్టాలో అయితే వరి కంటే మినుముకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. లేకపోతే ఇక్కడ వరి తర్వాత వరి వేస్తారు. అంటే రెండో పంట కూడా ఇంపార్టెంట్ కాబట్టి అంతకంటే ఆలస్యంగా ఒకప్పుడు మనం 72, 74 రకాలు వేసినట్టుగా ఇప్పుడు వాటికి స్థానం లేదు. అంచేత 140 రోజులు, 145 రోజులు లేకపోతే 135 రోజులు వీటిని మీడియం డ్యూరేషను, మిడ్ లేట్ డ్యూరేషన్ అంటారు. ఈ రకాలు మాత్రం ఈ రోజు డ్యూరేషన్ ఉన్నాయే కావాలి. సో ఆ డ్యూరేషన్లో మళ్ళీ మనకి ఇప్పుడు మొత్తగా బియ్యం పోవట్లేదు, ఫైన్ రైసే కావాలి. ఫైన్ రైస్లో బీపీటీ కూడా పెద్ద అయిపోయింది. బీపీటీ కంటే సన్న రకం కావాలనే స్టేజ్కి మనకు వచ్చాం కాబట్టి ఫైన్ రైస్ ఉండి 140 రోజుల్లో ఉండి మనకు ప్రధాన సమస్యలైన దోమపోటు, ఎండాకు తెగులు తట్టుకునే విధంగా మేము పరిశోధన చేపట్టాం. 2021లో పరిశోధన చేపట్టి ఇప్పటికి మేము 4 రకాలకి మార్కెటింగ్ పర్మిషన్ తీసుకున్నాం. వాటిల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పైరు SSR-4. ఈ SSR-4 అంటే సంగం సీడ్స్ రైస్ 4. దీనికి అర్జున్ అనే పేరు పెట్టాం. ఈ రకం 140 రోజుల్లో కోతకు వస్తుంది. దుబ్బు బాగా చేస్తుంది, కర్ర బాగా లావుగా ఉంటుంది, గాళ్ళకు పడిపోదు. మీరు విపరీతంగా నత్రజని చెడగొట్టుకోవద్దు. తక్కువ ఎరువులతో కూడా ఇది బాగా పండుతుంది.